ఇప్పుడు వస్తుంది అసలు మజా. ఈవిడి గారు అలా డ్రామా చూసిందంటే అప్పుడు ఉంటుంది అసలు కదా. నీకు నేను జన్మనిస్తే ఈ దేవత పునర్జన్మిచ్చింది మంగా. నీకింత మంచి జీవితాన్నిచ్చింది. నువ్వు నేను తనకి రుణపడి ఉన్నాం. ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని రుణం ఇది. ఒక్కసారి కన్నతల్లితో సమానమైన ఈ దేవత పాదాలకు నమస్కారం చేసుకోమంగా. నీ కన్నీటితో ఈ తల్లి పాదాలను అభిషేకించు. మావయ్య, పిన్ని, బాబాయ్, మా అమ్మని చూసాను తెలుసా? చాలా రోజుల తర్వాత మా అమ్మని చూశాను. ఏమండి, నేను ఈ రోజు మా అమ్మని కలిసాను తెలుసా? ఎంత సంతోషంగా ఉందో తెలుసా? రాతిగుండమ్మ నా కూతురి దురాగతాలు చూసి చూసి బండపారిపోయింది. ఒకవేళ నాకు చావంటూ వస్తే దాన్ని చంపి ఆ తర్వాత నేను చస్తాను. ఒరే హరి, దానికి ఫోన్ చేయి. ఇప్పుడు ఎందుకు మావయ్య? ఎంత మోసం చేస్తుందా? మాట ఇచ్చి తప్పుతుందా? చేరా చెయ్యి, ఫోన్ చేయి. మావయ్య, మీరు ఆవేశపడకండి, నేను చేస్తాను. హలో హరి, ఇంకా మా ఫ్రెండ్ దగ్గరే ఉన్నాను. ఏ ఫ్రెండ్ దగ్గర ఉన్నావే? మంగా, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. నిన్ను చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అనవసరంగా ఇన్ని రోజులు వేరే వాళ్లతో నిన్ను పోల్చి చాలా బాధ పెట్టాను. నువ్వు నా కన్న కూతురివి. నువ్వు ఇలాగే నెక్స్ట్ స్కిట్ లో కూడా అదిరిపోయేలా పర్ఫామ్ చేయాలి, సరేనా? ఓకే మమ్మీ. నా బంగారు తల్లి. శ్రీచరణ భోజములకు నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు. ఇప్పుడు ఆలోచిస్తే లాభం లేదు సార్. ఈ పేపర్స్ ని చూస్తే మీకే అర్థమవుతుంది. స్వతంత్రంగా బ్రతకగలన్న నమ్మకం వచ్చిందనుకుంటా. పని మనిషిని పట్టపురాణిని చేయాలనుకున్నా తన బుద్ధి పోనిచ్చుకోదంటానికి ఇదే సాక్ష్యం. మేగోటి పార్వతి అని సంతకం పెట్టింది. ఘట్టమనేని పార్వతి అని సైన్ చేసుంటే ఇంకా తన మనసులో మీరున్నారనుకునేదాన్ని. కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఈ ఆలియా నా ఫోన్ ఎందుకు కట్ చేసింది? ఇప్పుడేం చేయాలి? ఎలా చెప్పాలి? ఇక్కడ ప్రజ్ఞ గ్యాంగ్ మొత్తం
అక్కడికి అటాక్ చేయడానికి వస్తున్నారని. నువ్వెక్కడేం చేస్తున్నావు? నువ్వు చాలా హరీలో ఉన్నావు కదా. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేను ఆలియాకి. తనకు కూడా చెప్పాలిగా. మీరందరూ ఇక్కడ తన వెనకాల తనకి తెలియకుండా ఏమేం చేస్తున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? అదే ఇంతకు ముందు చేసింది. నేను నోరు మూయించడానికి ధనుష్ గురించి నేను మీకు ముందు నుంచే చెప్తూ ఉన్నాను. మీరు వినలేదు. అందరుండగానే నన్ను కాల్చి బూడిద చేయాలని ప్లాన్ చేశాడు. నార్మాయి, అది కాదు నానమ్మ. ధనుష్ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. నానమ్మ, ధనుష్ గురించి నీకు పూర్తిగా తెలీదు. ఇదంతా నటన. ధనుష్ నీ లైఫ్లోంచి వెళ్లే ప్రసక్తే లేదు. అవసరమైతే నీకు రావాల్సిన ఆస్తి మొత్తాన్ని ధనుష్ పేరు మీద రాసిస్తాను. నమస్తే మేడం, నేను పోతురాజును. చూడు పోతురాజు, నా మొగుడు పోలీసోడు. వాణ్ణి నువ్వు చంపాలి. డీల్ ఓకే మేడం. శవాన్ని చూపించిన తర్వాతే డబ్బులు తీసుకుంటాను. అది నా పనితనం. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? నీకు పెళ్ళైపోయిందని ఇన్నాళ్ళు డౌట్గానే అడిగాను కదా. నిన్న నీ పెళ్లి ఫోటో చూశాక కన్ఫర్మ్ అయిపోయిందే. మీ నాన్నని పట్టుకుంటే మీ నాన్నే బయట పెడతాడు. ఈ మంగళగిరికి సైకిల్ నడపడమే రాదు. అలాంటి దాన్ని ఏకంగా కారెక్కించి నడిపించడాన్ని ఏమంటారు దుర్గమ్మ? నీకే సైకిళ్ళు స్కూటీలు, దానికేంటే నా కాబోయే కోడలు. నా దగ్గర వాయిస్ రికార్డ్ అయి ఉన్న సంగతి మర్చిపోయావా? అసలు అది ఆ జ్యోతిష్కుడు గొంతేనా నాకు అనుమానం. అయితే విను. ఏంటే గొంతు వినిపించవే అంటే అలా కంగారు పడతావేంటి? నన్ను బెదిరించే ఆయుధాలు ఏవి నీ దగ్గర నేను ఉండనివ్వను.